హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మా అబ్బాయి చూడండి ఏమంటున్నాడు. అగో రేపు హాలిడే. లేదు రేపు స్కూల్ లేదు, హాలిడే. వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? రేపు ఉండు డాడీ ఇంట్లో. రేపు ఒక్కరోజు ఉండు ప్లీజ్. రేపు సండే కదా, వెళ్తావా? తంగా రేపు ఒక్కరోజు ఉండమ్మా ప్లీజ్. ఎక్కడికి? స్కూల్కి వెళ్తావా? అయితే ఇంకా ఈరోజు మా పాపకి అయితే వెంట్రుకలు తీసే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాము. అయితే యాక్చువల్గా మేమైతే తిరుపతి వెళ్ళాలి, కానీ ముందుగానే వెంట్రుకలు ఇలా తీస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే మా బాబుకి స్కూల్ టైము అండ్ వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లలతో ఇబ్బందిగా ఉంటుందని, ఇంకా 11th మంత్ కదా ఇప్పుడు, అందుకని ఈ టైంలోనే తీస్తున్నాము. అండ్ మా అన్నయ్య అయితే వచ్చారు. ఇంకా మేమైతే ఇలా వెంట్రుకలు తీసి ఒక తెల్లటి క్లాత్లో కట్టేసి దేవుడి దగ్గర పెట్టాము. అండ్ మేమైతే గుడికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ వెంట్రుకలు తీసుకుని స్వామివారికి అయితే సమర్పించుకుంటాము. మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా చేస్తారా? చేస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే ఒక విచిత్రం జరిగింది, అదేంటో మీరే చూసేయండి. మా చిట్టి పాప చిన్నగా ఎవరు చూడట్లేదులే అని అనుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నా దగ్గర నుండి నడుచుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. తను చూసుకోకుండా ఫ్యాన్కి తగిలింది. నాకైతే భలే నవ్వు వచ్చింది. కింద పడిద్దేమో అనుకున్నా, మళ్ళీ అటు ఇటు చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది నడుచుకుంటా. మా చిట్టి పాప చిన్ని నడుగులు వేస్తుంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అండ్ వీడియో మీకైతే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ గాయస్. బాయ్ బాయ్. మీకు ఎవరికైనా బేబీ ఫుడ్ రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.